చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ దిగువన ఉండే ఒకవేళ వాలు అనేది కిందికి ఉంటే కాంటూర్ రేఖలు అనేటివి దగ్గరగా ఉంటాయి. ఒకవేళ వాలు అనేది ఎక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు అనేటివి దూరంగా ఉంటాయి. రెండవ పాఠం వచ్చేసి వర్షం నదులు అని అంటే మామూలుగా మనకి మేఘాలలో ఉన్నప్పుడు వర్షం అనేది బిందువుల రూపంలో ఉంటుంది. ఆ బిందువులు అనేటివి చల్లగా ఉంటాయి. ఆ చల్లని గాలిని తాకినప్పుడు అవి వర్ష రూపంలో మన భూమి మీదకి వచ్చి సముద్రంలో మనకి భూమి మీద పడతాయి. ఈ భూమి మీద పడ్డ వాటర్ నీటి అంటే బాష్పీభవనం చెందడం ద్వారా మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళి ఇలా జరగడాన్ని జలచక్రం అని అంటారు. మనకు మే జూన్లో వేసవికాలం ఉంటుంది. వర్షాకాలం వచ్చేసి జూన్ నుంచి అక్టోబర్ దాకా ఉంటుంది. దీన్నే నైరుతి ఋతుపవన కాలం అంటారు. ఈ నైరుతి ఋతుపవన కాలం వచ్చేసి మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. బాష్పీభవనం అని అంటే నీటి ఆవిరిగా మారే ప్రక్రియనే బాష్పీభవనం అని అంటారు. ఇలా నేరుగా బాష్పీభవనమై మేఘాల్లో వాటర్ లాగా స్టోరేజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనకి జలచక్రం అని అంటే చెప్పుకున్నాగా. అవపాతం అంటే వివిధ రూపాల్లో గాలిలోని తేమ భూమి మీద పడడం, అంటే పొగ కానీ తుషారం కానీ వడగండ్లు కానీ మారి అనేక రూపాల్లో భూమి మీద పడుతుంది. ఆర్ద్రత అంటే అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రత వల్ల ఉక్కపోత ఉండడం కానీ త్వరగా సెట్టింగ్స్ రావడం కానీ జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి జూన్ నుంచి అక్టోబర్ దాకా నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాలు మొదటగా భారతదేశంలో వచ్చేసి కేరళని తాకుతాయి. తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్ని తాకుతాయి. అందుకే అక్కడ అధిక వర్షం ఉంటుంది. అధిక వర్షం వచ్చేసి 100 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం ఉంటే అది అధిక వర్షపాతం అని, అల్ప వర్షపాతం అంటే 60 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కురిస్తే దాన్ని అల్ప వర్షపాతం అని అంటారు. ఈ నైరుతి ఋతుపవనాల తర్వాత బంగాళాఖాతం నుంచి తిరిగి పవనాలు అనేటివి రివర్స్లో రావడం వల్ల మనకి వేడి గాలులు కానీ వర్షపాతం కానీ జరుగుతుంది. వీటినే తిరోగమన ఋతుపవనాలు అంటారు. వీటి వల్ల పంట నష్టాలు అనేటివి జరుగుతాయి. ఈ వర్షాన్ని కొలవడానికి వర్షమాపకాన్ని సూచిస్తారండి. మామూలుగా వర్షం వచ్చినప్పుడు ఇది బాటిల్ అనేది తీసుకెళ్ళి వర్షం అక్కడ పెడితే మనకి వర్షం ఎంత పడింది అనేది ఈజీగా తెలిసిపోతుంది. తెలంగాణలో డెల్టాలో ఉంటాయి. కృష్ణా నది, గోదావరి నదులు ఎప్పటికీ సంవత్సరం అంతా నీటిని కలిగి ఉండడం వల్ల వీటిని